తీన్మార్ మల్లన్నతోని వరంగల్ మీటింగ్లో గర్జించారు. అందుకు కాబట్టే పెత్తందారులను మన నెత్తి మీద ఎక్కి ఊరేగుతున్నారు, మనమేమో ఎగలికల వాడుతున్నాం. ఏమో అందరు కలిసి వస్తే పుట్టుకపోయేటువంటి మనుషులకి వాళ్ళ అబ్బజాగి రాదే. అంటే కామారెడ్డి డిక్లరేషన్ది అది అమలయ్యే అవకాశం ఉందంటారా? ఏముంది కామారెడ్డి డిక్లరేషన్లో? ఇవాళ డిక్లేర్ చేసిన బీసీ డిక్లరేషన్, ఈ డిక్లరేషన్ అమలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ప్రయోజనం ఏమున్నది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దానికి ప్రయోజనం ఏమున్నది? పేదోళ్లకు వచ్చే లాభం ఏమున్నదని నేను అడుగుతాను. అందుకనే నిరసన వస్తుంది, అందుకనే పోరాటం వస్తుంది, అందుకనే పోరాటం చేయాల్సిన మనుషులు వస్తారు. ఆ మనుషులలోనే మల్లన్న కూడా ఒక్కడు వస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీలో మల్లన్న లేకపోతే మల్లన్నకు వచ్చే నష్టమేం లేదు, పార్టీకే నష్టం. కామెంట్ చూస్తూ ఉన్నాం, కాంగ్రెస్ పాలన కంటే కేసీఆర్ గారి పాలనే నయం అంటున్నారు. ఎన్నో కాలంగా సేవలు చేసిన పార్టీ జెండా పట్టుకొని మోసిన కార్యకర్తలకు పక్కన పెట్టేసి అగ్రకులాలలో అప్పటికప్పుడు తీసుకొని వచ్చిన కొత్త బిచ్చగాళ్ళకు టికెట్లు ఇచ్చేసి ఎమ్మెల్యేలు ఎంపీలు టికెట్లు ఇచ్చేసి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అనే దాన్ని సరి అయిన పద్ధతులలో నడిపిస్తలేరు అని చెప్పడానికి నేనే ఎగ్జామ్. ఎవరెవరో బయట నుంచి వచ్చి ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, నాయకులు అయ్యారు, మంత్రులు కూడా అయ్యారు. అందుకని ఇవాళ డబ్బు వైపు నేను లేను కాబట్టి కదా ఇవాళ ఇక్కడ కూర్చున్నాను. వాస్తవంగా చెప్పాలంటే డబ్బు ఉంటే టికెట్ వచ్చేదే, నాకు డబ్బు లేకనే టికెట్. మందకృష్ణ గారు అంటారు, కాంగ్రెస్ గవర్నమెంట్ మాలల ఎజెండానే అమలు చేస్తుంది, వాళ్ళని పట్టించుకుంటారు అనేది తన ఆరోపణ చేస్తాను. పార్టీ బతికుండాలంటే అని కూడా చెప్తాను. ముప్పట్లాగా లేరు, ఎడ్డిగేం లేరు జనాలు. రాజ్యాధికారంలో భాగస్వామ్యం వేయకుండా అవమానపరిస్తే మీకు ఓట్లు ఎందుకు వేయాలని అనుకోరా పబ్లిక్? మీరు పార్టీలో కొంత అసంతృప్తిగా ఉన్నట్టు, అంటే మీకు ఎక్కడ అకామిడేట్ చేయలేకపోయారు, అసంతృప్తిగా ఉన్నట్లు కనిపిస్తుంది స్పష్టంగా. కొంత మీరు ఏమైనా పార్టీ మారే ఆలోచన ఏమైనా? ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏం చెప్తా అంటే 30 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నా కదా, ఒక వ్యక్తి మీద కూడా ప్రతిపక్ష పార్టీ మీద కేసు లేదు, మా మీద కూడా కేసు లేదు. ప్రేమతో నడిపినాం కానీ ఇట్లా తిట్టి కొట్టి ఆందోళన రాలేదు, పోలీస్ స్టేషన్లో వేయాలి, వాడిని కొట్టాలి. మనం పవర్ రాగానే ట్రాన్స్ఫర్ చేయాలి. వెంకటేష్ నా మాటే కొట్టినంత పని చేస్తుంది, ఇంకా కొట్టుడు ఎందుకు అని. రాజకీయ నాయకుడే కాంట్రాక్టర్, రాజకీయ నాయకుడే బిజినెస్ మ్యాన్, రాజకీయ నాయకుడే దోపిడీ. ఏది సార్ లీడర్? రావీదు లీడర్ అంటే అర్థం ఏంటి? లీడర్ అంటే అర్థం తెలియని వాళ్ళంతా నాయకులు కాబట్టి వ్యవస్థ బాగుపడటం లేదు. తెలంగాణ రావటం వల్లనే ఈ దళిత వర్గానికి విలువ లేకుండా పోయింది, ముఖ్యంగా మాదిగోళ్ళకి అంతకంటే విలువ లేకుండా పోయింది. మోత్కుపల్లి నరసింహులు కూడా విపరీతమైన దెబ్బ తాకింది. ఓట్లు మాయే, ఓట్లు మాయే.